హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. నాకైతే చాలా రోజుల నుంచి పిజ్జా తినాలనిపిస్తోంది. అదేదో ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంట్లోనే హెల్తీగా వితౌట్ మైదా నేను పిజ్జా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకోసం ఇప్పుడు చూపించేస్తాను. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకున్నాను. అందులో సరిపడేంత సాల్ట్, ఇంకా 1 స్పూన్ షుగర్ వేసుకొని, ఇంకా బేకింగ్ సోడా, ఇంకా వంట సోడా కూడా నేనైతే అందులో కలుపుకున్నాను. బేకింగ్ సోడా వల్ల ఏంటంటే పిజ్జా అనేది మనకి ఫ్లఫీనెస్ ఉంటుంది. ఇంకా ఇందులోనే 1 క్యూబ్ వరకు నేను బటర్ మిక్స్ చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం వాటర్ వేసుకోకుండా బటర్ అంతా పిండిలో కలిసేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం కర్డ్ అయితే కలుపుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ టేస్ట్ని ఇస్తుంది పిజ్జా బేస్కి. ఇంకా కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ మనం మొత్తం చపాతీ ముద్దలు అయితే దీన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని ఒక 15 మినిట్స్ వరకు అయితే పిండిని పక్కన ఉంచుకుందాం. సో నెక్స్ట్ టాపింగ్ కోసం మనం క్యాప్సికమ్, టొమాటో, ఇంకా ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసుకొని కొంచెం ఒత్తిగా చేసుకోవాలి. నెక్స్ట్ ఫోక్ తీసుకొని మనం చిన్న చిన్న డాట్స్గా మొత్తం పిజ్జా బేస్ అంతా మనం ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సాస్ కోసం ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా 1 స్పూన్ మయోనైజ్, ఇంకా 1 స్పూన్ వరకు మనం స్కిజన్ సాస్ అనేది వేసుకొని బేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఇదైతే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇచ్చింది నాకు పిజ్జా బేస్కి. ఇప్పుడు బేస్ మొత్తం మనం ఫస్ట్గా నేను మోజరెల్లా చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్గా ఆనియన్స్, ఇంకా టొమాటో, ఇంకా క్యాప్సికమ్ అనేవి స్లైసెస్గా కట్ చేసుకుని మొత్తం బేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దిస్ నేను పిజ్జా బేస్ మొత్తం పైన మోజరెల్లా చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు నియర్లీ 2 పిజ్జాస్ అయితే వచ్చాయి. సో 1 కప్ ఆఫ్ నేను పిండి అయితే తీసుకున్నాను కాబట్టి. సో మనం ప్యాన్ మీద చేస్తున్నాను కాబట్టి మనం ముందుగానే ప్యాన్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. సో ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పిజ్జా మొత్తం మనం ప్యాన్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం దీన్ని చక్కగా హీట్ చేసుకోవాలి. సో పిజ్జా అయితే చాలా బాగుంది. మైదా లేకుండా వీటితో చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ఈ పిజ్జా అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. బాయ్, లవ్ యూ ఆల్.